హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను రివ్యూ చేసే స్కూటర్ జూపిటర్ 125. ఏందన్నా ఉన్నట్టుండి సడన్గా జూపిటర్ 125 ఏడికెళ్ళి వచ్చింది అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ మన అందరికీ తెలుసు, జూపిటర్ అనేది యాక్టివాకి ఒక సరి అయిన పోటీ అందించే స్కూటర్గా తయారైంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం 12-inch వీల్స్, అలాయ్ వీల్స్, మళ్ళీ టెలిస్కోపిక్ ఫోక్స్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్, ఇలా స్టాండౌట్ ఫీచర్స్ ఆఫర్ చేశారు. దాంట్లో చాలా డిఫరెంట్ వేరియంట్స్ తీసుకొచ్చి మార్కెట్ని కంప్లీట్గా క్యాప్చర్ చేసుకున్నారు. క్లాసిక్ జూపిటర్ ఎటువంటి ఫీచర్స్తో, దాంట్లో సీట్ చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ సీట్స్ ఆఫర్ చేస్తుంది జూపిటర్ క్లాసిక్. సో అలా 110cc ఒక ఫోర్స్గా వచ్చిన జూపిటర్ ఇప్పుడు 125cc మార్కెట్ని కూడా క్యాప్చర్ చేయాలని ఏదైతే యాక్సెస్ 125, యాక్టివా 125 ఇటువంటి స్కూటర్స్ వస్తున్నాయో కొత్త స్టాండర్డ్స్, కొత్త ఫీచర్స్ తీసుకొచ్చి ఈ యొక్క 125cc సెగ్మెంట్ని రీడిఫైన్ చేసి ఈ జూపిటర్ 125ని తీసుకొచ్చారు. సో దీంట్లో ఏమి స్పెషల్, దీనివల్ల దీని నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దేనివల్ల ఇది మిగతా 125cc స్కూటర్స్ కంటే బెటర్ అనేది మనం గమనిద్దాం దీంట్లో. ఫస్ట్ చూసినట్లయితే డిజైన్ చాలా క్లాసీగా, ఎలిగెంట్గా ఇచ్చారు. దీంట్లో మ్యాట్ గ్రే కలర్ ఒకటి వస్తుందండి, అల్టిమేట్ అనమాట. ఆ ప్రీమియం ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో ప్రతి డిజైన్ ఎలిమెంట్ కూడా చాలా కొత్తగా, మరీ ఓవర్గా చేయకుండా, మరీ రాడికల్గా చేయకుండా, సెన్సిబుల్గా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ న్యూ ఏజ్ ఎలిమెంట్స్ అండ్ మనకి ఆ క్లాసీ ఎగ్జిక్యూటివ్ స్కూటర్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ వాడతారో, ఫ్యామిలీ పీపుల్ వాడతారో, అటువంటి ఒక ప్రాపర్ క్లాసీ ఎలిగెంట్ డిజైన్ వాళ్ళు ఆఫర్ చేశారని మనము చూడొచ్చు. ఫస్ట్ డిజైన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ముందేమో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇచ్చారు, దీంతోపాటు చిన్న బ్లాక్ కలర్ ఫ్లై స్క్రీన్ ఇచ్చారు అండ్ ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. ఈ క్రోమ్ అనేది ఆల్మోస్ట్ మొత్తం స్కూటర్లో ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంది. చాలామంది క్రోమ్ లవర్స్ ఉంటారు, దానికి వాళ్ళ కోసం క్రోమ్ ఇక్కడ ఒక ఫెస్ట్ లెక్క తయారైంది ఇది. సో రేర్ వ్యూ మిరర్స్ పైన క్రోమ్ ఉంది. ప్లస్ కిందికి వస్తే ఇక్కడ ఈ హాక్ ఐ టర్న్ ఇండికేటర్స్ అంటారు, ఏదైతే మనకి జూపిటర్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు, దీంట్లో ఇంకా ఆ గ్రూవ్స్ మీరు చూడొచ్చు, ఒక హాక్ ఐ షేప్ గ్రూవ్స్. సో ఇది క్లియర్ లెన్స్ ఇండికేటర్స్, ఎల్ఈడి కావు. కానీ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. కానీ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు, ఎల్ఈడి లైట్ గైడ్స్ అంటారు దీన్ని. ఎల్ఈడి డిఆర్ఎల్స్ మనకి చాలా న్యూ ఏజ్ స్కూటర్, ఒక ఫ్రెష్ డిజైన్ కాన్సెప్ట్ని ఈ 125cc స్కూటర్లో సెగ్మెంట్లో మనకి పరిచయం చేస్తుంది. ఇంకా ఇక్కడ చూసారంటే క్రోమ్ ప్యానల్స్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఫ్రంట్ ప్యానల్ ఇట్లా ఈవెన్లీ స్ప్రెడ్ అవుట్ ఉన్నాయి. దాని తర్వాత ఇంటెలిగో టెక్నాలజీ, అంటే ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ వాళ్ళది. దాని గురించి నేను రైడ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే డైమండ్ కట్ అలాయ్ వీల్స్, 12-inch వీల్స్ అనమాట, ఫ్రంట్ అండ్ రేర్, 90/90 టైర్, ట్యూబ్లెస్ టైర్స్. కానీ ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అగైన్ ఈ సెగ్మెంట్లో చాలా ప్రీమియం ఫీల్ని ఇస్తున్నాయి. 30 mm డయామీటర్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. దీనివల్ల మనకి ఫ్రంట్ ఎండ్ ఫీల్ అనేది చాలా పక్కాగా ఉంటుంది. హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. ప్లస్ కార్నరింగ్ స్టెబిలిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొక స్టాండౌట్ ఎలిమెంట్ ఏంటంటే మనకి ఫ్యూల్ ట్యాంక్ యూజువలీ వెనకాల ఇచ్చేవాళ్ళు జూపిటర్కి, కానీ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ ఎక్కడుంది అన్న అంటే ఫ్యూల్ ట్యాంక్ ఇక్కడుంది తమ్ముడు. ఇక్కడ ఫ్రంట్ ఫ్యూల్ లిడ్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యూల్ లిడ్డే కానీ ముందు ఇచ్చారు, సచ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఆఫ్ ద స్కూటర్. దీన్ని ఓపెన్ చేయడానికి యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇట్లా పుష్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవ్వాలి. ఇంకోటి మల్టీ ఫంక్షనల్ స్విచ్ ఇచ్చారు, దీంట్లో మనం ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు, ప్లస్ మనము సీట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ట్యాంక్ ఎక్కడుందన్న అంటే ట్యాంక్ ఇక్కడ ఉంది తమ్ముడు, కింద ఉంటుంది. 5 లీటర్ ట్యాంక్ అనమాట. సో దీనివల్ల మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకా లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ప్లస్ మనకి ప్లాంటెడ్ ఫీల్ అనేది హై స్పీడ్లో మంచిగా లభిస్తుంది. బూట్ స్పేస్ కూడా చాలా చాలా ఎక్కువ అనమాట. ఇది ఒక క్లాస్ లీడింగ్ ఫీచర్. 33 లీటర్స్ బూట్ స్పేస్, 2 హెల్మెట్లు పెట్టుకునే అంత బూట్ స్పేస్ ఇచ్చారు. ఇది కూడా క్లాస్ లీడింగ్ అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇక్కడ ఒక బూట్ లైట్ కూడా ఇచ్చారు మనకి. దీనివల్ల మనకి నైట్ పూట ఏమన్నా సామాన్లు పెట్టుకుంటే మనం దోలాడాల్సిన అవసరం లేదు, ఈజీగా మనకు కనపడతాయి అన్నమాట నైట్ పూట. ప్లస్ మనకి ఇక్కడ ఒక యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, ఆ విషయం మీరు చూడాలి. అండ్
ఇక్కడ ఒక గ్లవ్ బాక్స్ లెక్క ఇచ్చారు, ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు, కానీ నాకు తెలిసినంతవరకు కొంచెం రిస్కే అండి. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు జాగ్రత్తగా నడిపిస్తే పెట్టుకోవచ్చు, కానీ ఫాస్ట్గా నడిపిస్తే మాత్రం అది ఖచ్చితంగా బయట పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక స్టాండర్డ్ ఫీచర్ ఏంటంటే లెగ్ రూమ్ అండి. లెగ్ రూమ్ చాలా ఎక్కువగా ఆఫర్ చేశారని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. టాలర్ రైడర్స్కి యూజువలీ స్కూటర్స్ అంటే అన్న మనకి ఇక్కడ కాలు తగులుతుంది అది ఇదని చెప్తూ ఉంటారు, కానీ ఇది ముందు నుంచి అది టాలర్ రైడర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేయడం జరిగింది. ఇంకొకటి సీట్, లాంగెస్ట్ సీట్ ఇన్ 125cc సెగ్మెంట్. అండ్ దీంట్లో వాళ్ళు యూజ్ చేసిన ఫోమ్ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా లోవర్ లంబార్ రీజన్కి స్ట్రెయిన్ పడకుండా రైడర్స్ ట్రయాంగిల్ అంటే ఎర్గనామిక్స్ అనేది చాలా నీట్గా సెట్ చేశారనేది మీరు గమనించాలి. ఇప్పుడు బ్రేక్స్ గురించి మాట్లాడినట్లయితే ముందు మనకి 220mm డిస్క్ బ్రేక్ వచ్చింది, వెనకాల డ్రమ్ బ్రేకే, కానీ సింక్రనైజ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది, ఏబిఎస్ లేదు. సింక్రనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. సో సింక్రనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మనం వెనకాల బ్రేక్ కొట్టినా కానీ ఫ్రంట్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది. దీనివల్ల మనకి స్టాపింగ్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ దీంట్లో వాళ్ళు సింక్రనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేశారంటే ఆ ఫ్రంట్ బ్రేక్ ఇంటర్వెన్షన్ అనేది సడన్గా ఉండదు. కొన్ని స్కూటర్స్లో కాంబీ బ్రేక్ సిస్టంలో ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ బ్రేక్ ఆటోమేటిక్గా ఎంగేజ్ అయ్యి ఫ్రంట్ వీల్ లాక్ అయిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దీంట్లో ఆ ఫ్రంట్ బ్రేక్ ఇంటర్వెన్షన్ అనేది చాలా ప్రోగ్రెసివ్గా ఉండడం వల్ల మీకు స్టాపింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది, మోర్ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మంచి క్వాలిటీ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, క్రోమ్ లైనింగ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడేమో మీకు 3D బ్యాడ్జింగ్ ఉంది జూపిటర్ 125ది. ఎగ్జాస్ట్ పైన హీట్ షీల్డ్ కూడా క్రోమ్ది ఇచ్చారు. వెనకాల టెయిల్ ల్యాంప్ కంప్లీట్లీ రీడిజైన్ చేశారు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్. అండ్ ఇక్కడ కూడా క్రోమ్ అవుట్లైన్ ఇచ్చారు క్లియర్ లెన్స్ ఇండికేటర్స్కి. అండ్ ఇదొక విషయం మీరు గమనించాలి, ఈ యొక్క రిఫ్లెక్టర్ ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా ఫస్ట్ టైం ఒక 125cc స్కూటర్లో ఇవ్వడం. దీనివల్ల మనకి నైట్ టైం విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫాగీ కండిషన్స్లో ఎక్కడన్నా ఆ లైట్ పడినప్పుడు ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఒక సారాంశం అండి. ఇప్పుడు బండి యొక్క ఇంజిన్ గురించి చూసినట్లయితే బండిని పవర్ చేసేది 124.8cc ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. దీంట్లో పవర్ ఏమో 8.3 PS అండ్ టార్క్ ఏమో 10.5 Nm. సో దీంట్లో ఆ టార్క్ కర్వ్ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా లినియర్గా ఉంటుంది అండ్ కన్సిస్టెంట్గా ఉంటుంది త్రూ అవుట్ ద రెవ్ బ్యాండ్. సో థ్రాటిల్ తిప్పితే చాలు మీకు ప్రతి దీంట్లో నుంచి ఆర్పిఎం నుంచి మీకు ఆ పికప్ అనేది లభిస్తుంది. సో ఆ ఒక విషయం మీరు గమనించాలి. ప్రైస్ ఇంకా దీన్ని డిస్క్లోజ్ చేయలేదు, 7th రోజు లాంచ్ అవుతుంది. సో ఆ రోజు నేను ఆ రోజు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ప్రైస్ కూడా నేను పిన్డ్ కామెంట్లో తెలియజేస్తాను అండ్ డిస్క్రిప్షన్ పోర్షన్లో తెలియజేస్తాను. సో ఇది బండి యొక్క సారాంశం. ఇప్పుడు బండి యొక్క స్పీడో కన్సోల్ గురించి చూసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ స్పీడో కన్సోల్స్ అనమాట. స్పీడో మీటర్ ఉంది, ఇక్కడ టైం ఉంది, ట్రిప్ ఏ ట్రిప్ బి, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ గేజ్, హెల్మెట్ పెట్టుకోమని ఆ వార్నింగ్, ఇవన్నీ ఉన్నాయి. ఈకో మోడ్, పవర్ మోడ్ రెండు ఉన్నాయి. ఇది బటన్ ఏం లేదు ఈకో మోడ్ పవర్ మోడ్ ఆన్ చేసుకోవడానికి. ఇది నడిపించే విధానాన్ని బట్టి అది నేను మళ్ళీ రైడ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు చూడొచ్చు. ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అంటే సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆటోమేటిక్గా స్కూటర్ ఆగిపోతుంది. మళ్ళీ థ్రాటిల్ బ్లిప్ చేస్తే అంటే బ్రేక్ పట్టుకొని ఇట్లా రేజ్ చేసి ఇట్లా డౌన్ చేస్తే బండి స్టార్ట్ అయిపోతుంది. ఆ విషయం మీరు గమనించాలి. సో ఇక్కడ మీరు దీంట్లో మోడ్స్ చూసినట్లయితే ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, క్లాక్, ట్రిప్ ఏ ట్రిప్ బి. సో ఇది మీరు గమనించవచ్చు. ఇది బండి యొక్క సారాంశము అండ్ బండి యొక్క ఓవర్వ్యూ. ఇప్పుడు నెక్స్ట్ బండిని నడిపిద్దాము. బండిని నడిపించి బండి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాము. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ హిట్ ద ట్రాక్. హలో మై డియర్ బంగారమ్స్. సో అన్న ఏమైంది, మీ మోటో బ్లాగ్ ఇంప్రెషన్ వస్తుంది కదా, ఇప్పటికీ మీరు ట్రాక్ మీద నడిపించారు, మేమందరం ఎదురు చూస్తూ ఉన్నామంటే అన్ఫార్చునేట్లీ సోదరి ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు మన గోప్రో అనేది పెద్ద హ్యాండ్ ఇచ్చేస్తుంది అనమాట. సో అదే ఎగ్జాక్ట్లీ జరిగింది ఈసారి. సో మంచిగా మోటో బ్లాగ్ చేశాను, అన్నీ కవర్ చేశాను. ఇంటికి వచ్చి ఇది SD కార్డ్ ఇది ఓపెన్ చేసి చూస్తే ఆడియో మొత్తం మెస్డప్ అనమాట. సో నో ప్రాబ్లం, ప్లాన్ బి ఎప్పటికీ రెడీగా ఉంటుంది డీనో అన్న దగ్గర. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జూపిటర్ 125 రైడ్ క్వాలిటీ ఎలా ఉంది, రిఫైన్మెంట్ ఎలా ఉంది. సో ఒక స్కూటర్ కొనేటప్పుడు నాకు వచ్చే 5 పాయింట్స్ అనేది నేను ఆలోచించే 5 పాయింట్స్ అంటే 5 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను కొనడానికి వెళ్ళినా కానీ నేను ఈ 5 పారామీటర్స్ని బేస్ చేసుకుని ఒక స్కూటర్ని కొంటాను. దాంట్లో ఫస్ట్ ఇంజిన్ రిఫైన్మెంట్, సెకండ్ ఏమో సస్పెన్షన్ రైడ్ క్వాలిటీ, థర్డ్ ఏమో బ్రేకింగ్
అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, ఫోర్త్ ఏమో సీటింగ్ కంఫర్ట్, అండ్ ఫిఫ్త్ ఏమో హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ మనూవరబిలిటీ అండ్ ఫ్లికబిలిటీ త్రూ ట్రాఫిక్. ఎందుకంటే ఇదే మనం డే టు డే యూసేజ్లో పనికొస్తాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంజిన్ రిఫైన్మెంట్. ఇంజిన్ రిఫైన్మెంట్ ఎప్పుడు జూపిటర్ది, జూపిటర్ 110 కూడా చాలా రిఫైన్డ్గా ఉండేది. సో ఇది నో ఎక్సెప్షన్. 125 చాలా రిఫైన్డ్గా ఉంది. ఈటీఎఫ్ఐ అంటే ఈకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్తో వస్తుంది. టార్క్ చాలా బాగుంది, పికప్ బాగుంది. సో థ్రాటిల్ తిప్పితే చాలు మనకి ఒక స్మైల్ వచ్చేస్తుంది, ఎందుకంటే అటువంటి పికప్ ఆ స్కూటర్ ఆఫర్ చేస్తుంది. అండ్ ఆల్ దిస్ వైల్ ఆఫరింగ్ సూపర్బ్ రిఫైన్మెంట్ అండి. ఎందుకంటే మీరు టాప్ స్పీడ్ టెస్ట్ చేస్తే కూడా మీకు హై స్పీడ్ స్టెబిలిటీ పక్కాగా ఉంది. సో బండి ఒక రిఫైన్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. అది మిడ్ రేంజ్ కానివ్వండి, బాటమ్ ఎండ్ కానివ్వండి, లేకపోతే టాప్ ఎండ్ కానివ్వండి, రిఫైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఒక పెద్ద స్ట్రాంగ్ పాయింట్. అది ఆల్రెడీ జూపిటర్ ఫ్రాంచైజ్లో ఇంతకుముందు కూడా వచ్చేది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే రైడ్ క్వాలిటీ అండి. రైడ్ క్వాలిటీ కూడా జూపిటర్ 110లో చాలా క్లాస్ లీడింగ్గా ఉండే. వాళ్ళే ఫస్ట్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారు. టీవీఎస్ఏ ఫస్ట్ 12 ఇంచ్ వీల్స్ బోత్ ఎండ్స్, ఫ్రంట్ అండ్ రేర్ కూడా 12 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేసేవాళ్ళు. దానివల్ల జ్యాదా కా ఫాయిదా అనే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతో జూపిటర్ని వాళ్ళు దించారు. అది యాక్టివాకి ఒక మంచి పోటీగా అది ముందుకు వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే 12 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ అండ్ రేర్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే వేరే కాంపిటీషన్ అంటే వేరే కాంపిటీటర్స్, వేరే మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు స్కూటర్స్లో 12 ఇంచ్ వీల్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు, వెనకాల ఇంకా 10 ఇంచ్ వీలే ఆఫర్ చేస్తున్నారు. సో అది కూడా ఓకే, కానీ నార్మల్గా 12 ఇంచ్ వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ ఉంటే ఇంకా స్టెబిలిటీ బాగుంటుంది, రైడ్ క్వాలిటీ ఇంకా బెటర్గా ఉంటుంది, కంట్రోల్ బెటర్గా ఉంటుందండి. సో అది ఒక మేజర్ అడ్వాంటేజ్ మనకి ఇక్కడ జూపిటర్ 125లో. ప్లస్ టెలిస్కోపిక్ ఫోక్స్ నేను చెప్పాను, దానివల్ల ప్లస్ రైడ్ క్వాలిటీ వస్తుంది. అండ్ మనకి వెనకాల అనేది గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ ఇచ్చారు. ఇది సెగ్మెంట్ ఫస్ట్ అండి. దీనివల్ల మనకి బ్యాలెన్స్ అంటే హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. సో బ్యాలెన్స్ అనేది ఎప్పటి నుంచో ఈ జూపిటర్ కానీ టీవీఎస్ స్కూటర్స్లో బాడీ బ్యాలెన్స్ టెక్ అనేది ఒకటి ఉండేది. సో దాంట్లో వాళ్ళ హ్యాండ్లింగ్ అనేది మాస్ సెంట్రలైజేషన్ కానివ్వండి, దాంట్లో బ్యాలెన్స్ కానివ్వండి, దాంట్లో మనూవరబిలిటీ, ఫ్లికబిలిటీ కానివ్వండి చాలా బాగుండేది స్కూటర్స్లో, టీవీఎస్ స్కూటర్స్లో. సో ఇది కూడా ఇంకా బెటర్గా ఆఫర్ చేస్తుంది. ఇంకా ఏంటంటే మీరు ప్రపోర్షన్స్ వైజ్ అంటే డైమెన్షన్స్ వైజ్ చూసినట్లయితే ఇది జూపిటర్ 110తో పోల్చుకుంటే లెంత్ ఎక్కువ, బ్రెడ్త్ ఎక్కువ అండ్ హైట్ కూడా ఎక్కువ. సో చూడడానికి పెద్దగా కనిపిస్తుంది స్కూటర్, ఒక ప్రీమియం స్కూటర్లకు కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో క్రోమ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అండ్ ఫీచర్స్ నింపేశారనమాట. ముందు మనం చూసినట్లయితే మనకి 220mm డిస్క్ బ్రేక్ ఆఫర్ చేశారు. సో వెనకాల డ్రమ్ బ్రేకే అండ్ దీంట్లో ఏబిఎస్ లేదు, కానీ సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఏంటంటే హోండాలో కాంబీ బ్రేక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అలా అనమాట. టెలిస్కోపిక్ ఫోక్స్ ఫ్రంట్ అండ్ వెనకాల మనకి గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు. దీంతో పాటు ప్రీమియం ఫోమ్ క్వాలిటీ యూజ్ చేసిన ఒక సీట్ అండ్ లాంగెస్ట్ ఇన్ క్లాస్ సీట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 790mm అనుకుంటాను. సో దానివల్ల మీకు స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఫ్యామిలీ స్కూటర్గా ఇది మంచిగా పనికొస్తుంది. తర్వాత లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. యూజువల్లీ స్కూటర్లో కంప్లైంట్ చేసేది టాలర్ రైడర్స్కి లెగ్ రూమ్ సరిపోదు, వాళ్ళు ఏమంటారు ఫ్రంట్ ప్యానల్స్ నాకు తగులుతున్నాయండి అంటారు. సో దీంట్లో చాలా అబండెంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఇచ్చారు. సో అది ఒక చాలా ప్లస్ పాయింట్. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇది అందరిని ఓవర్టేక్ చేసి టాప్ స్పాట్ వైపు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక బెంచ్ మార్క్ లాంటి స్కూటర్ని 125cc సడన్గా దింపారు. సో ఇది బండి ఒక సారాంశం అంటే రైడ్ క్వాలిటీ చాలా బాగుంది, బ్రేక్స్ బాగున్నాయి, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, ఇంజిన్ రిఫైన్మెంట్ బాగుంది అండ్ ఓవరాల్ హ్యాండ్లింగ్ అండ్ ఫ్లికబిలిటీ, మనూవరబిలిటీ కూడా బాడీ బ్యాలెన్స్ ఇది అనేది చాలా బాగుంది. ఎందుకంటే చాసీ చాలా బాగా ఓరియంట్ చేయబడింది ఇక్కడ. అండ్ మనకి మోనోషాక్ కూడా ఫ్లికబిలిటీలో హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇది బండి యొక్క రైడ్ రివ్యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఒక సోలో క్రియేటర్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్యూర్ ఆటోమొబైల్ కంటెంట్ ఫర్ యూ ఇక్కడ డీనోస్ వరల్డ్ తెలుగులో. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.